మురళీ నాయక్ దేశభక్తి కోసం తన ప్రాణం అర్పించిన వీరుడు. ఆంధ్రప్రదేశ్ వీర జవాన్ మురళీ నాయక్కు కన్నీటి వీడ్కోలు. మురళీ నాయక్ త్యాగం దేశం గర్వపడే సాహసం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్మీ జవాన్ ముదావత్ మురళీ నాయక్ ఇటీవల జమ్మూ కశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ సైన్యంతో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లా బోరంట్ల మండలం కళ్ళి తండాకు చెందిన మురళీ నాయక్ 23 ఏళ్ల వయసులో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించారు. ఈ ఘటనలో ఆయన 14 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మురళీ నాయక్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు దేశానికి సేవలందిస్తూ అమరవీరుడైందన్న గర్వాన్ని వ్యక్తం చేశారు. మురళీ నాయక్ మృతదేహం స్వగ్రామానికి చేరుకున్నప్పుడు వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా మరియు 5 ఎకరాల భూమిని ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ చిన్ననాటి వీడియోలు, తొలి ఇన్స్టాగ్రామ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్మీలో చేరేందుకు ఆయన చేసిన కృషి దేశభక్తి ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తుంది. మురళీ నాయక్ తల్లి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తన కుమారుడికి జాతీయ జెండాతో కప్పాలని అభిలషించారు. మురళీ నాయక్ వీరమరణం దేశం మొత్తం గర్వించదగిన సంఘటనగా నిలిచింది. ఆయన త్యాగం దేశభక్తి మనందరికీ స్ఫూర్తిదాయకం.